బృహరికి విక్రమార్కుడు సవితి తమ్ముడు. అయితే ఒకరోజు బృహరి విక్రమార్కుని పిలిచి, తమ్ముడు, ఒకప్పుడు మన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. ఆ వరపుత్రుడిగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై, బుద్ధిమంతుడవై, భట్టిని మంత్రిగా చేసుకొని రాజ్యభారాన్ని వహించి ప్రజారంజకరమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోతున్నాను. నాకు ఈ రాజ్యకాంక్ష, ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు అని రాజ్యభారం తమ్ముడికి అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి విక్రమార్కుడు తన అన్న బృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు మరణమనేదే లేకుండా ఉండే వరమీయమని అడిగాడు. అందుకు శివుడు, ఓ రాజా, మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరం ఏదైనా కోరుకో అన్నాడు. అందుకు విక్రమార్కుడు, సరిగ్గా 1 సంవత్సరం దాటి ఒక్కరోజు మాత్రమే వయస్సు గల అమ్మాయికి పుట్టిన కొడుకు వలన నాకు మరణం సంభవించేలా వరమీయమని కోరాడు. శివుడు దానికి సరే తథాస్తు అని వరమిచ్చి, నువ్వు ఇంకా 1000 ఏళ్ళు రాజ్యసుఖం అనుభవించగలవు అని దీవించి మాయమయ్యాడు. తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి తన మంత్రి అయిన భట్టికి ఈ విషయమంతా చెప్పాడు మన విక్రమార్కుడు. అది విన్న భట్టి చాలా తెలివిగలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే, నీకు శివుడు 1000 ఏళ్ళు రాజ్యసుఖం అనుభవించు అని కదా వరమిచ్చింది. అందువల్ల నువ్వు 1 సంవత్సరంలో 6 నెలలు మాత్రమే నీవు రాజ్యపాలన చేసి మిగిలిన 6 నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపు అవుతుంది. అందువలన 2000 సంవత్సరాలు నీవు బతుకుతావు. 6 నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి. నీ జీవిత కాలము పెరుగుతుంది అని సలహా ఇచ్చాడు. అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలు పరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒకనాడు ఒక యోగి వచ్చి తనతో శ్మశానానికి రమ్మని తనతో కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడ హోమాలు మంత్రతంత్రాలు చేసి భేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుని బలి ఇవ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకొని ఆ యోగినే భేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ భేతాళుడు విక్రమార్కుని మెచ్చి, ఓ రాజా, నీకు అవసరమైనప్పుడు ఆపద సమయంలోనూ నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను. నీకు అష్టసిద్ధులు లభ్యమగుగాక అని దీవించి మాయమయ్యాడు. భేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్నమాట. తరువాత విక్రమార్కుడు రాజ్యానికి తిరిగి వచ్చి అనేక పుణ్యకార్యములతో నిత్యము దాన ధర్మాలతో తేలియాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయినీపురాన్ని పరిపాలించి విక్రమార్క శకకర్తగా పేరు పొందాడు.